కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారట, ఒంట్లో బాగుందా, టైంకి మందులు వేసుకుంటున్నావా, మంచిగా తిను, డ్రై ఫ్రూట్స్ అవి తీసుకో, పళ్ళవి బాగా టైంకి తిను అంటారు. చేతులు దులిపేసుకుని ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చేస్తారు. ఖర్చు లేని పనే కదండి. ఏది ఖర్చు లేని పని? మాట్లాడడం ఖర్చు లేని పని. బాగా ఉండు, మంచిగా తిను, పలానా పళ్ళు తింటే చాలా బలం అంట, తెచ్చుకో తిను. కష్టంలో ఉన్నవాడికి సాయం చేయకుండా, కష్టంలో ఉన్నవాడికి చేయూతనివ్వకుండా, నోటి మాటలతో నువ్వు మొత్తం మీద అక్కడ వ్యవహారం అంతా నడిపేద్దాం అనుకుంటే అది దైవికత ఎప్పటికీ అనిపించుకోదు. అది స్పిరిచువాలిటీ కాదు. కష్టంలో ఉన్నారు ఒకళ్ళ నీ చెవుని పడినప్పుడు దాంట్లోకి, ఆ పాత్రలోకి నువ్వు వెళ్ళి ఆలోచించుకోగలిగేవాడుగా ఉండాలి. ఎంపతి అంటారు దీన్నే. సింపతి గురించి మీరు విన్నారు, ఎంపతి గురించి విన్నారు ఎప్పుడన్నా? వినండి, ఇంటికి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయండి. ప్రతి మనిషి, ముఖ్యంగా క్రైస్తవుడు, ఎంపతి కలిగి ఉండాలని నిజంగా బైబిల్ బోధిస్తుంది.